అందరికీ శనార్థులు మంచిగున్నారులా. నేను వచ్చేసిన ఇవాళ సుతం కత్తన్నకు వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. మల్ల మోసం షురు చేసిర్రు కాంగ్రెస్ వాళ్ళు. ఏటా 30,000 మురుస్తున్నారు బీహార్ వాళ్ళు. హోంశాఖ ఇయ్యలేదు అజారుద్దీన్ కు. ఎవరు ఆన్సర్ చెప్తారు పాపం సార్ బాధకు. డిసెంబర్లో దొరికాయట మందు సీసాలు. ఆపేటందుకు రెడీ ఉన్నాయట కంపెనీలు. జోరుగా ప్రచారం చేస్తున్నాడు కేటీఆర్. డిజిటల్లో ఆడుకుంటున్నాడు సర్కార్ తీరు. మళ్ళా దొరికిండు కొండా సారు. తిట్లు తిన్నాక కొత్త హుషారు. వామ్మో పెద్ద ప్లానే. ఓ రేవంత్ సారు, మీ సలహానేనా? 2,500 ఇస్తామని ఇక్కడ ఆడోళ్ళను మోసం చేసిర్రు. ఇప్పుడు బీహార్లో షురు చేసినట్టున్నారు కదా. సోషల్ మీడియాలో గిదే తిరుగుతున్నదుల్లా. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇంకో మోసానికి మొదట అడుగు ముంగటేసిందట బీహార్లో. మరి మన రేవంత్ సారు సలహానో ఏమో కానీ సేమ్ టు సేమ్ ఇక్కడ మహిళల్ని మోసం చేసినట్టే అక్కడ కూడా మోపు చేసిర్రు. అయ్యా రాహుల్ సారు షురూ చేసిరా జనాలను మోసం చేసుడు. తెలంగాణలో ఎలగబెట్టిరని బీహార్ జనాలను కూడా మోసం చేస్తున్నారా? ఎంత దారుణముల్లా. ఆడోళ్లకు 2,500 ఇస్తామని నమ్మకంగా మాయమాటలు చెప్పి ఓట్లేపించుకొని తెలంగాణ ముంచిరు కదా. ఆశ పెట్టి నోట్ల పాసిపోయిన పప్పన్నం పెట్టినట్లు చేసిరా. ఇక బీహార్ లో అయ్యే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. రాహుల్ సారోళ్ళ కూటమి ఉంది కదా, ఇండియా కూటమి అని. ఇండియా కూటమి మొత్తం కలిసి బీహార్ లో గెలవాలని పెద్ద స్కెచ్ చేసిరు. మొగోళ్ళంటే ఆ ఈ పట్టం తిరుగుతుంటారు గాని ఇంట్లో ఆడోళ్లకు 2,500 ఇస్తామని ఆశపడితే పార్టీలను పట్టించుకోకుండా ఓట్లేస్తారని స్కెచ్ చేసిరు. తెలంగాణలో కలిసి వచ్చింది కదా, ఇక్కడ ఇయని ముచ్చట బీహార్ లో ఆడోళ్ళకేం తెలుసు. అందుకే వాళ్ళను కూడా మోసం చేయాలని చూస్తున్నారో ఎట్లనో గాని అక్కడ కూడా 2,500 ఇస్తామని షురు చేసిరు. మళ్ళా 2,500 అని పేరు పెడితే తెలంగాణ ముచ్చట యాదకి వస్తుందని తెలివిగా ఏడాదికి 30,000 ఇస్తామంటున్నారు. ఏడాదికి 30,000 అంటే నెలకు 2,500 కదా. అగో గదే ప్లాన్ వేసిరు. మళ్ళీ ఏమంటున్నారు ఎరకనేనా? గెలవంగానే సంక్రాంతికే 30,000 అకౌంట్లలో వేసేస్తామని కూడా నమ్మకంగా చెప్తున్నారు. ఇక్కడ మన రేవంతం సార్ చెప్పిండు కదా, ఈ నెలలో 2,000 పింఛను, వచ్చే నెలలో అయితే 4,000 పింఛను అనే కదా. గదేదో గెలవంగానే అమలు చేస్తాం అన్నట్లు డైలాగులు దంచిండా రేవంతం సారు. సేమ్ టు సేమ్ బీహార్ లో కూడా గసం డైలాగులు దంచుతున్నారు. వామ్మో పెద్ద ప్లానే. ఎన్నికల్లో గెలిచేటందుకు ఈ కాంగ్రెస్ పార్టీలు ఎన్నైనా చెప్తారులా. అక్కడ ఇండియా కూటమి ఉండు, అందులో కాంగ్రెస్ పార్టీని పెద్ద కావడంతో ఈ తీర్ల నమ్మకంగా చెప్తున్నారు. అరెరే అజారుద్దీన్ సార్, ఎంత పనైంది సార్. అదేదో అనుకున్నారు కావచ్చు. రేవంత్ సార్ అట్లా, రేవంత్ సార్ ఇట్లా అనుకుంటే మంచిగా డిసప్పాయింట్ చేసిండో ఎట్లనో కదా. రాత్రికి రాత్రే మినిస్టర్ పదవచ్చుడితోని సారు మురిపం మంచిగానే ఉంది కావచ్చు. అమ్మయ్యా కలిసి వచ్చింది అనుకున్నాడేమో. బీఆర్ఎస్ సర్కార్ లెక్క మైనార్టీస్కు రేవంత్ సార్ కూడా మంచిగా ఇలివిస్తాడు అనుకున్నాడు కావచ్చు. కానీ ఇప్పుడు తెలిసొచ్చుంటది కాంగ్రెస్ కథ ఏందో అని. ఎట్లా గుణుగుతున్నాడో చూడుర్రి. సుషిరా అజారుద్దీన్ సారు రాత్రికి రాత్రి మంత్రి పదవచ్చుడు, తెల్లారంగానే ప్రమాణం చేసుడు గయన్ని వేరు. అంత ఈజీ కాదు పెద్ద పెద్ద శాఖలు చేతుల పట్టుకున్నాడు అంటే. గా పదవి ఇచ్చింది మీ టాలెంట్ చూసి కాదు, పార్టీకి మీరు చేసిన సేవలు చూసి కాదు అని అందరనే మాటలే కదా. అచ్చంగా జూబ్లీ హిల్స్ మైనార్టీ ఓట్ల కోసం ఇచ్చిరని లోకం అంతా మాట్లాడుతూనే ఉండే. ఇక శాఖల్లో మాత్రం సాటిస్ఫాక్షన్ ఎట్లొస్తారు. బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు ముస్లిం మైనార్టీలకే హోంమంత్రి పదవి ఇచ్చిండు కేసీఆర్ సారు. అట్లనే డిప్యూటీ సీఎం పదవి కూడా ఇచ్చిండు. ఈ రేవంత్ సర్కార్ లో డిప్యూటీ ఇయ్యలే. అట్లనే మంత్రి పదవి కూడా ఎవరికి ఇయ్యలే. ఇక జూబ్లీ హిల్స్ లో ఓడిపోతామని అనుమానం కొట్టంగానే మంత్రి పదవి ఉరుక్కుంటూ వచ్చింది. ఇక శాఖలు ఇచ్చినప్పుడు కూడా రేవంత్ సార్ కాడున్న హోంశాఖ జోలి తేలేదు. మైనార్టీ లీడర్ కాబట్టి అడ్లూరి లక్ష్మణ్ సార్ కాడున్న శాఖను పట్టుకొచ్చి అజారుద్దీన్ కి మైనార్టీ వెల్ఫేర్ ఇచ్చిండు. మరొక్కటే ఇస్తే మంచిగా ఉండదు అనుకున్నారు ఎట్లనో గాని పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ చేతిలో పెట్టిర్రు. గదే పాత సర్కార్ లెక్క ఇయ్యాలంటే ఒక డిప్యూటీ సీఎం హోంమంత్రి పదవి ఇయ్యాలి. గా జోలి లేకుండా ఏదో మంత్రి పదవి ఇచ్చినామంటే ఇచ్చినము, శాఖలు అప్పచెప్పినామంటే అప్పచెప్పినాము అన్నట్లే ఉంది అని ట్రోలింగ్ చేస్తున్నారు. ఇగో రేవంత్ సార్, ఊకుంటున్నాం అంటే ఊకుంటున్నాం, చూస్తున్నాం అంటే చూస్తున్నాం. ఇన్ని దినాలు చూసుకుంటూ కూర్చున్నాం కానీ గీ బిల్లులు కట్టకుంటే మాత్రం ఊకోం. మళ్ళా నువ్వు అప్పు తెస్తావా తిప్పలు పడతావా మాకు తెలియదు. గీ అన్ని నడిచే ముచ్చట్లు కావు. సర్కారు జాగలు ఎకరాలకు ఎకరాలు 100 కోట్లు అమ్ముతూనే ఉన్నావు కదా.
కావాలంటే ఇంకిని అమ్ము, అవసరమైతే రాష్ట్రం మొత్తాన్ని కుదవబెట్టు, పైసలు తక్కువైతే డబుల్ మితికిదే, అంతేగాని గా బిల్లులు ఆపొద్దు, గా మనుషులను తిప్పలు పెట్టొద్దు. మీకు అర్థం అవుతలేదు సార్, వాళ్ళను తిప్పలు పెడితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడి తప్పుతుంది, పథకాలు ఆగిపోతాయి. ఏంది చూస్తున్నారు? రాష్ట్రాన్ని గంతగనం నడుపుతున్న గా జనాలు ఎవరు? వాళ్ళకు రేవంత్ సార్తో వచ్చిన తిప్పలేందా అని అనుకుంటున్నారా? చూడుర్రి, మీకే తెలుస్తుంది. ఒక్క మాట చెప్పుర్రి, రాష్ట్రం చల్లగుండాలంటే తాగుబోతుల కడుపు కూడా చల్లగుండాలి, వాళ్లకు నిత్యం మందు దొరుకుతూనే ఉండాలి. అరే పరిస్థితి ఎట్లున్నదంటే తాగుబోతులకు మందు దొరికే పరిస్థితి లేకుండా పోయింది. అటీటైతే రాష్ట్రంలో డిసెంబర్ కెంచి మందు దొరకదట. రేవంత్ సార్కు అప్పులోళ్ళు ఎక్కువనే కదా, తెచ్చే కాడ తెస్తనే ఉన్నాడు గాని కట్టే కాడ కడతలేడట సారు. ఆరోగ్యశ్రీ బిల్లులు, కాలేజీల బిల్లులు గట్లనే ఉన్నాయా? అవిటితో పాటు అత్యవసర పానీయమైన మందుకు కూడా బిల్లులు కడతలేడట సారు. అసలు తాగుబోతులు ఎవ్వలైనా బాకీ పెడతారా? రాష్ట్రంలో వైన్స్ లా టక్క టక్క కొట్టే కదా సీసాలు తెచ్చుకుంటారు. గసొంటిది వాళ్ళ మందు సీసాలకు మాత్రం పైసలు కడతలేదట మన రేవంత్ సర్కారు. 3,360 కోట్ల దాకా బాకీ ఉంది సర్కారు. గవ్వియకుంటే డిసెంబర్ కెంచి తెలంగాణకు మందు సప్లై చేయమని మందు కంపెనీల సంఘాలు తేల్చి చెప్పినాయి. అయినా వైన్స్ వాళ్ళకు ఎమ్మటే పైసలు వస్తాయి, వాళ్ళు కూడా సర్కార్కు ఎమ్మటే పైసలు కడతారు. మరి వాళ్ళ పైసలు వేరే చోట ఖర్చు చేసి వాళ్ళ కడుపు కొడతామంటే నడుస్తుందా? ఒకవేళ మద్యం కంపెనీలు రాష్ట్రానికి మందు పంపకపోతే తాగుబోతుల గొంతెండిపోదు. ఏంది సార్ ఇది? తాగుబోతులు చేయంగా ఎన్ని పథకాలు అమలైతాయో, ఎన్ని అభివృద్ధి పనులు వస్తాయో మీకు తెలియదా? గిట్లయితే మంచిది కాదు సార్, మంచిది కాదు. మందు బాబుల ఉసురు పోసుకోవద్దు మీరు. ఊరంతా ఒక లోకం అయితే జూబ్లీ హిల్స్ వాళ్ళది ఇంకో లోకం అన్నట్టే ఉంది కదా. గా ఎన్నికల చిత్రాలు కూడా గట్లనే ఉన్నాయి, చూడు ఎట్లయితున్నాయో. తగ్గుతనే లేడు కదా కేటీఆర్ సారు. ఐటీ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది కదా. కాంగ్రెస్ సర్కార్ చేసిన హామీలు, చేస్తున్న పనులు చూపెట్టుకుంటా హైటెక్ స్టైల్లో ప్రచారం చేస్తున్నాడు. టెక్నాలజీని వాడుకుంటా జూబ్లీ హిల్స్ లా కాంగ్రెస్ ను షీరి చింతగడుతున్నాడు. డిజిటల్ ఎక్విప్మెంట్లతోని వాళ్ళు చేస్తున్న మోసాలను కళ్ళ గట్టినట్టు చూపిస్తూ ఓట్లు అడుగుతున్నాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈయన ఈరోజు రాష్ట్రంలో మంత్రి. ఇదిగో ఇది ఆయన కట్టుకున్న ఇల్లు, ఆ పక్కన ఇదిగో ఇదివరకు అక్కడ ఉన్న చెరువు, మొత్తం చెరువును పూడ్చి ఇల్లు కడితే అక్కడ రెవెన్యూ మంత్రి ఈయన ఈరోజు ఈ రాష్ట్రంలో. మరి ఆయన ఇల్లు కూలగొట్టే ధైర్యం హైడ్రాకు ఉందా? జి వివేక్ ఈయన కూడా మరొక మంత్రి రాష్ట్ర ప్రభుత్వంలో. ఇదిగో ఆయన ఇల్లు చెరువు ఎఫ్టిఎల్ లోపల ఉంది చూడండి. ఇది హిమాయత్ సాగర్ చెరువు, అదే ఆయన ఇల్లు రాజభవనం. ఇగో ఇక్కడ చెరువు లోపల ఇల్లు. దాన్ని కూలగొట్టే ధైర్యం హైడ్రాకుందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అన్న, ఆయన పేరు తిరుపతి రెడ్డి. తిరుపతి రెడ్డి గారి ఇల్లు అక్కడ రెడ్డిలో మార్క్ చేస్తుంది. దుర్గం చెరువు బఫర్ లోపల, దుర్గం చెరువు లోపల ఎఫ్టిఎల్ లోపల ఉంటుంది. ఇక్కడ విచిత్రం ఏమంటే సున్నం చెరువులో కట్టిన పేదలదేమో తప్పంట ఇట్లా కట్టిన వాళ్ళు, కానీ దుర్గం చెరువులో కట్టిన తిరుపతి రెడ్డిది మాత్రం తప్పు కాదు. ఇటు జగదీష్ రెడ్డి సార్ కూడా తగ్గట్లేదు, దంచుడే ఉన్నది. రేవంత్ సార్ తో పాటు తతిమ్మ మంత్రుల వ్యవహారాలు కూడా బయట పెడుతున్నాడు. ఏమన్నా మాస్ ర్యాగింగ్ ఇది. జూబ్లీహిల్స్ ఓడిపోయేది ఖాయం కాంగ్రెస్. తెల్లారే చూస్తాం ఎన్ని పథకాలు రద్దు చేస్తాడు. పనికి మళ్ళీ మాటలు, చేతగాని మాటలు, ఒకటి మాట మీద నిలబడే లక్షణం లేదు. ఎవడో మాట్లాడతాడు అట్లా. గత పెద్ద బాధ్యతలు ఉన్నోళ్ళు జ్ఞానం ఉండి మాట్లాడిన మాట, తెలివిండి మాట్లాడిన మాట, అది మూర్ఖత్వం, అహంకారానికి పరాకాష్ట. అధికారం ఉందనే అహంకారానికి పరాకాష్ట ఆ మాట. ఎవ్వరి పనుల వాళ్ళుంటే మాజీ మంత్రి సబితక్క మాత్రం ఓటర్లను, కార్యకర్తలను పార్టీ చేర్చుకుంటా కండువలు కప్పుకుంటా బిజీగా ఉన్నారు. మరిగా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏం తక్కువ కాదు. పొద్దుగుట్ల పడే లోపట రేవంత్ సారు బయటికి వస్తాడు కదా ప్రచారానికి. గా ప్రచారం కోసం దొరికిన చోట దొరికినట్టు కరెంటు గుంజుతున్నారట. మరి పైసలు కట్టే పద్ధతులు ఏవో ఉంటాయి కదా, గట్ల కాకుండా గుంజుడే ఉన్నదట. అబ్బా ఏం తిట్టుడు కయ్యమని గడిచిర్రు. అటు కాంగ్రెస్ లీడర్లను, ఇటు బీజేపీ లీడర్లను అందరినీ మడత పెట్టిర్రు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కాళే యాదయ్య బస్సు ప్రమాదం తానకపోతే ఊరికిచ్చిర్రా. కొండా విశ్వేశ్వరరెడ్డి ఏమో ముఖం మీదనే దులిపిర్రు. అగో గా దెబ్బకు తెల్లారే లోపట సార్లో చాలా మార్పులు వచ్చినాయి. మరి గా మార్పులు ఏందో చూడుర్రి.
అబ్బా వచ్చిండమ్మా శుద్ధపూస. అగో తెల్లంగి వేసుకొని డిజిటల్ స్క్రీన్ పెట్టుకొని ఎన్ని డ్రామాలు ఆడుతున్నాడో చూడుర్రి సారు. నిన్న పొట్టు తిట్టిరా, తిట్టంగానే చరిత్ర పంతులైండు సారు. ఇక స్క్రీన్ పెట్టుకొని కెమెరా ముంగడికొచ్చి ఉన్నది లేనిది చెప్పిండు. బయటకు పోయి చెప్తే ఇంకింత ఇజ్జత్ పోతుందని చేసేటిదేం లేక వీడియో రిలీజ్ చేసిండు. నేను అట్లా చేసిన ఇట్లా చేసిన, గిది అట్లా చేయాలి గిట్లా చేయాలి అని మొత్తం అనుకున్నాడు. నిన్న బస్సు ప్రమాదమైన రోడ్డు ఉండేనా, గా రోడ్డు బొడ్డు కోసిన కాంచి నిన్నటి టక్కర్ల పానాలు తీసిందాక ఎట్లా తయారైందో చెప్పుకొచ్చిండు. ఇక గంతేనా, గా రోడ్డు కోసం ఆయన ఎన్ని తిప్పలు పడ్డది. గా మర్రి చెట్ల తాతల కాలం లాంటి రోజులు అన్ని జనం ముంగటేసిండు. దానికి ఏం చేస్తే మంచిది ఏం చెయ్యకపోతే మంచిది అని రోడ్డు మీద మొత్తం వివరాలు బయట పెట్టిండు. లేకుంటే ఇట్లుంది అనుకోండి, రోడ్డు ఇట్లా మధ్యలో నుంచి చేస్తే ఈ మధ్యలో భూమి కొనాలి, కానీ ఈ రోడ్ అవసరం ఉండదు. ఇప్పుడు ఇది అక్విజిషన్ చేయవద్దు, ఇది మనకు మిగులుతుంది. సక్క రోడ్ చేస్తే యాక్చువల్లీ ఏమవుతుంది అంటే, నిజంగానే ఏమవుతుంది అంటే, ఎంత అక్విజిషన్ చేస్తామో అంతకంటే ఎక్కువ మిగులుతుంది. ఓ 20-40 ఎకరాలు మిగులుతుంది. ఎందుకంటే ఈ కర్వ్డ్ రోడ్ వాడని అవసరం లేదు. ఇక్కడ యూత్ క్లబ్లోకి లేకుంటే ఇది ఎవరైతే రైతు దగ్గర భూమి అక్వైర్ చేసినో ఇది ఆ పాత రోడ్ ఇవ్వండి. ఇన్ని శుద్ధపూస కథలు పడుతున్నాడా సారు? అప్పట్లాగి మర్రి చెట్లు కొట్టొద్దు ఆగమైతాయి, వీటిని కాపాడాలి అని కథలు పడ్డది కూడా గీసారే. గదేంది సార్, మీకు అప్పట్లో తెలియదా ఇంతమంది చస్తున్నారని? మర్రి చెట్లకున్న ఇల్వ మనిషి పానాలకు లేకుండేనా సార్? ఇదంతా ఇడిసేది గాని ఇయాలేమన్నాడో ఇనుర్రి. ఈ రోజులల్లా రోడ్లు ఖరాబ్ ఉంటే ఏం యాక్సిడెంట్లు కావు, బండ్లు మెల్లగా అవుతాయి. రోడ్లు ఎంత మంచిగా ఉంటే అంత ఎక్కువ యాక్సిడెంట్స్, అంత పెద్ద యాక్సిడెంట్. ఏం మాట సార్ గిది? రోడ్లు పోయాలే టక్కర్లు కాకుండా చూడాలి, గది కదా చేయాల్సింది. ఓ పని చేయర్రి, అసలు రోడ్లే పోయకుర్రిగా మంచిగుంటది. కానీ ఏ మాట కామాటే. లీడర్ గా, బిజినెస్ మ్యాన్ గా, పైసలున్న మనిషిగా, బలం బలగం ఉన్న లీడర్ గా మంచి పేరుండెనా? జనం ముంగట గా అన్నెవలో మాటలతోటి ఉతికిందా? సారు చాలా హట్ అయినట్టున్నాడు. పోయిన ఇజ్జత్ మొత్తం కాపాడుకోవాలని చూస్తున్నాడు. కానీ ఆయన చక్కదనం అందరికీ ఎరకనే అని మనిషిండు కావచ్చు అని పాత ట్వీట్లు పెట్టి పొట్టు ట్రోల్ చేస్తున్నారు. ఏం ఎన్నికలో ఏమో పోర్రి. చాలా మంది అప్పుడప్పుడు గీసొంటి ఎన్నికలు వస్తుంటే మంచిగుండు మజా ఉంటుంది అనుకుంటారు. కానీ గీ ఎన్నికలు మళ్ళీ రావద్దుల్లా. గా ఎన్నికలు రాగా మంత్రులంతా అటే పోతున్నారు. జూబ్లీ హిల్స్ ఎన్నికల మంత్రులు బిజీగా ఉన్నారా? రైతులు చూడుర్రి ఎంత గోసపడుతున్నారో. చూడుర్రి పాపం, గీ తీర్ల తడుస్తుంటే రైతు ఏం కావాలనుల్లా? గా పంట కోయాలంటే వ్యాపారం చేసుకునేటోళ్ళు కొనలేస్తారా? గా పాపమంతా సర్కార్దే కాబట్టి కొనవలసింది కూడా సర్కారే కదా. వ్యవసాయ మార్కెట్లల్లా సౌలతులు సక్కంగా లేకపోవడంతోని మార్కెట్కి వచ్చినాక తడుస్తున్నది పంట. ఇక చూడుర్రి పాపం రైతన్న ఆవేదన ఎట్లున్నదో. లీడర్లు ముఖం కూడా చూపెడతలేరు కదా కాంగ్రెస్ వాళ్ళు. కలెక్టర్లు మాత్రం బయటకు వస్తున్నారు. నల్గొండ జిల్లా మర్రిగూడల పాపం గా రైతన్న కలెక్టర్ అమ్మ కాళ్ళ మీద పడ్డాడు. మీకు దండం పెడతాం మేడం, మా పత్తి కొనుర్రి అని గోస చెప్పుకొచ్చిండు. అంతే ఉంటదా నుల్లా ఎన్నికలంటే? జనాల్ని పట్టించుకునే దిక్కే ఉండదా? ఈ మాత్రం దానికేనా అంతగానం మంత్రులైంది? 16 మంది మంత్రుల్లా 10 మంది ఎన్నికల కోసం పోయినా 5-6 మంత్రులైనా జనంలో ఉండాలి కదా. గీ సర్కార్కు గవేం అక్కర్లేదు కావచ్చు, గెలుచుడు ఒక్కటే ముఖ్యం అన్నట్టుంది. ఇవి ఆటి ముచ్చట్లు. ఇంకెన్ని సూపర్ ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.